నమస్తే వెల్కమ్ టు V9 న్యూస్ నేను గంగోత్రి ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర వద్ద పావని ట్రావెల్ బస్సులో అగ్ని ప్రమాదం జరిగింది హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న ఆ బస్సులో 39 మంది ప్రయాణికులు ఉండగా డ్రైవర్ అప్రమత్తతతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు వెనుక ఇంజన్ నుంచి పొగలు రావడాన్ని గమనించిన డ్రైవర్ బస్సుని ఆపి ప్రయాణికులను ఖాళీ చేయడంలో పెను ప్రమాదం తప్పింది ఈ ఘటన శనివారం తెల్లవారుజామున సంభవించింది అందరికీ నమస్కారం అండి. నేను కంచిచర్ల పోలీస్ స్టేషన్ ఈరోజు ఉదయం సుమారుగా 5:40 మాకు ఉదయం 6 గంటల టైంలో మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ కీసర దాటిన తర్వాత టువర్డ్స్ హైదరాబాద్ విజయవాడ కీసర దాటిన తర్వాత ఇన్వెంటా కంపెనీ దాటిన తర్వాత ఇలా బస్సు ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది మాకు ఇన్ఫర్మేషన్ రావడం ఇమీడియట్ గా మేము స్పాట్కి రావడం జరిగింది. ఇది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. మేము వచ్చేసరికి బస్సు తగలబడుతుంది. ఇమీడియట్ గా మేము ఫైర్ సిబ్బంది అంతా కూడా మంటలను అదుపులో తీసుకున్నాం. ట్రాఫిక్ కూడా రెగ్యులేట్ చేసాము. ఇక్కడ ఎవరికి ఎటువంటి ప్రాణాపాయం ఏం జరగలేదండి. బస్సులో ఉన్న ఎవరికి కూడా ఎటువంటి ప్రాణాపాయం ఏం జరగలేదు. బస్సులో బ్యాక్ సైడ్ స్మోక్ వస్తుందని చెప్పి డ్రైవర్ పక్కన ఆపాడంట. ఆపి ఇమీడియట్ గా ప్యాసింజర్లందరినీ దింపి వాళ్ళ లగేజ్లు కూడా తీసుకున్న తర్వాత ఇంక చూస్తే బస్సు అలా ఫైర్ స్టార్ట్ అయింది. ఇమీడియట్ గా మాకు ఫైర్ ఇచ్చిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అవడంతో సీన్లోకి వచ్చాం. ప్రస్తుతానికి అయితే ఎటువంటి ప్రాణాపాయం లేదు. అంత ట్రాఫిక్ కానీ ఫైర్ కానీ కంట్రోల్. మొత్తం ఎంతమంది సార్ ప్రయాణికులు? మొత్తం 39 మంది ప్రయాణికులు ఉన్నారని చెప్పి డ్రైవర్ చెప్పారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జ్యువెలర్స్ షో 2026 ఈ నెల 13 నుంచి హైటెక్ సిటీలోని ది వెస్టీజ్ హోటల్లో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. దీనికి సంబంధించిన సన్నాహక కార్యక్రమాలు బంజారాహిల్స్ లో జరిగింది. సినీ నటి హిమజతో పాటు పలువురు మోడల్స్ ఈ కార్యక్రమంలో పాల్గొని బ్రోచర్ ఆవిష్కరించారు. అనంతరం ఈ ఆసియా జ్యువెలర్స్ ఎక్స్పోలో ప్రదర్శించనున్న ఆభరణాలను మోడల్స్ దర్శించి ఆకట్టుకున్నారు. 3 రోజుల పాటు నిర్వహించే ఈ ఎగ్జిబిషన్ లో దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన డిజైనర్లు రూపొందించిన ఆభరణాలు ప్రదర్శించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. Wait. Excuse me. Yes.
1 minute, only one single post. You come, madam, you come. नहीं बराबर सीरियस जो भी कम इधर पोस्टर नीचे बैंड ओके राइट एवरीबॉडी लुकिंग फॉर हियर आप लोग प्रिया 1 minute यस हियर मैडम हेलो लुक माय आप यस थोड़ा लिटिल बिट हाँ यस ओके सेम पोस्ट 1 minute मैडम थोड़ा पीछे जाए लाइट फेस पे आ रहा पीछे जाए और प्रिया रेडी अरे स्माइल तो रेडी गणेश कैमरा पीछे ले इवेंट शॉट गणेश ऐसा करता कैसा कैसा कर रहा मीडिया शॉट इवेंट शॉट मैडम फोटो मैडम वन पिक्चर फोटो हाँ यू फोन दिस साइड अप या लुक सेल्फी कैमरा సైలెన్స్ ప్లీజ్ అందరికీ నమస్కారం అండి. నేను మీ హిమజ. సో హైదరాబాద్ అంతా మోస్ట్ అవైటెడ్ ఎగ్జిబిషన్ ఏది అందరూ చూసేది అంటే మాత్రం డెఫినెట్లీ మన ఏషియా జ్యువెల్స్ అన్నమాట. ఈ Feb 13, 14, 15 మన వెస్టిన్ మైండ్ స్పేస్ ఉంది కదా, అక్కడ ఎగ్జిబిట్ చేయబోతున్నారు. ఆల్మోస్ట్ 50,000 కి పైగా జ్యువెల్ డిజైన్స్ ని వాళ్ళు ఎగ్జిబిట్ చేయబోతున్నారు అన్నమాట. అక్రాస్ ఇండియా జ్యువెలరీస్ ఎవరైతే ఉన్నారో అందరూ ఇక్కడ ఎగ్జిబిట్ చేయబోతున్నారు. ఇటువంటి అద్భుతమైన అవకాశాన్ని అస్సలు మిస్ కాకండి. బేసిక్ గా లేడీస్ అంటేనే షాపింగ్ అంటే దాంట్లో జ్యువెలరీ ఉంటుంది. సో ఇక్కడ జ్యువెలరీలో గోల్డ్ జ్యువెలరీ, డైమండ్ జ్యువెలరీ, కుందన్స్, ఇట్లా అన్ని రకాల ప్రీషియస్ జ్యువెలరీని ఎక్స్పోజ్ చేయబోతున్నారు. నేనైతే కంపల్సరీ వస్తున్నాను, మీరు కూడా తప్పకుండా రండి. గుర్తుంది కదా, ఈ Feb 13, 14, 15 వెస్టిన్ మైండ్ స్పేస్ లో మన ఏషియా జ్యువెల్స్ ఎగ్జిబిషన్. ప్రభుత్వ ఉద్యోగం రావడం లేదని షోడాషపల్లికి చెందిన బండారి కుమారస్వామి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. కుమారస్వామి మృతికి నిరసనగా దిల్సుఖ్ నగర్ లో నిరుద్యోగులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కొత్త నోటిఫికేషన్లు ఇవ్వకుండా, జాబ్ క్యాలెండర్ ప్రకటించకుండా కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై వారు మండిపడ్డారు. హనుమకొండ జిల్లా లేవేరు మండలం షోడాషపల్లి నివాసి బండారి కుమారస్వామి ఇంటి పట్టున ఉంటూనే పలు ప్రభుత్వ ఉద్యోగాల కోసం పరీక్షలు రాశారని, ఎన్ని ఉద్యోగాలకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో ఇక ఉద్యోగం రాదేమో, ఎట్లా బతుకుదామని తన భార్య స్వప్నతో చెప్పి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. బండారి కుమారస్వామి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి, ప్రభుత్వం మొండి వైఖరి. ఉద్యోగాలు వెంటనే 2 లక్షల ఉద్యోగాలు వెంటనే. జోహార్ కుమారస్వామి, జోహార్ కుమారస్వామి, జోహార్ కుమారస్వామి, జోహార్ కుమారస్వామి, జోహార్ జోహార్. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం గోడుకొండ్ల ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి విద్యార్థిపై టీచర్ దేవుల లైంగిక దాడికి పాల్పడ్డాడు. గత కొంతకాలంగా కోడుకొండ్ల గ్రామం ప్రాథమిక పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్న దేవుల నిత్యం మద్యం సేవించి వికృత చేష్టలకు పాల్పడుతున్నాడని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. 4వ తరగతి విద్యార్థినిపై లైంగిక దాడి చేయడంతో సార్ భాగోతం బట్టబయలగింది. దాంతో విద్యార్థిని తల్లిదండ్రులు రంగంలోకి దిగి టీచర్ దేవులకు దేహశుద్ధి చేశారు. పోలీసులు వచ్చి కీచక టీచర్ను అదుపులోకి తీసుకున్నారు.
ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు అందిస్తున్న రాయితీలను పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని ఎంఎస్ఎంఈ మహిళా సాధికారత అఖిల భారత అధ్యక్షురాలు డాక్టర్ వివి శ్రీలక్ష్మి వాణి పిలుపునిచ్చారు. బషీర్బాగ్ లో స్వర్ణకార్ సమాజ్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆధ్వర్యంలో కొత్త పరిశ్రమలు స్వయం ఉపాధిపై ఎంఎస్ఎంఈ సదస్సును తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మహేంద్ర కుమార్ కడేలు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీలక్ష్మి వాణి మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటు వల్ల ఉపాధి అవకాశాలు మెరుగుపడి నిరుద్యోగ సమస్యల పరిష్కారం అవుతుందన్నారు. పరిశ్రమలను పెట్టుకోవడానికి పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలన్నారు. పరిశ్రమల అభివృద్ధి ద్వారా దేశంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవచ్చని అన్నారు. स्थापित करने में मदद करती है। एसोसिएशन ने अब तक लगभग 6 लाख इच्छुक महिलाओं को स्किल ट्रेनिंग दी है। इसने एक बार फिर से मैडम के लिए जोरदार तालियां। और मैं हमारी ऐसे भी पदाधिकारीगण तो मंच पर आ गए, लेकिन आप लोग भी उतने ही इम्पोर्टेंट हो। आज अपना जैसा प्रोग्राम है और जिस के भाई बंधुओं को जो है उपस्थित हुआ आज एमएसएमई के सेमिनार में, उनको बिजनेस में, उद्योग में हमें या हमारे चाहने वालों को, हमारे दोस्तों का, परिवार में कहीं ना कहीं काम आ सके, तो एक हमारा बहुत अच्छा मैडम। सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने ఎంఎస్ఎంఈ సపోర్ట్ ఏది ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు లాట్ ఆఫ్ స్కీమ్స్ తీసుకొచ్చారనమాట. అట్లాగే సబ్సిడీ ఏంటి అన్నీ కూడా అలాగే మన స్టేట్లో కూడా కొన్ని ఉన్నాయి, అది ఎస్సీ ఎస్టీ ఓబీసీ వరకు, అవి కూడా ఇచ్చేయాలి. దీనికి రేవంత్ రెడ్డి అన్నగారు కూడా ముందుకు వచ్చి బాగా ఇచ్చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఎక్కడ సబ్సిడీలు అక్కడే ఆగిపోయి ఆ సబ్సిడీలు కూడా చాలామంది రిలీజ్ చేస్తే మన స్టేట్ వాళ్ళు బాగుంటుంది. ఎందుకంటే చాలా ఇదవుతున్నారు, టెక్స్టైల్ పార్కులు అందరూ కడుతున్నారు ఇండస్ట్రీస్. ఇప్పుడు వచ్చి కొన్నిటికి హైకోర్టు ఆర్డర్ కూడా ఇచ్చింది, డైరెక్షన్ ఇమ్మని చెప్పి. అవన్నీ ఇప్పుడు సెక్రటరియట్లో పెండింగ్గా ఉన్నాయి కనుక ఆ లెటర్స్ కూడా పెడుతున్నాము. ఇప్పుడు వచ్చి ఆ సబ్సిడీ టెక్స్టైల్ పార్కులు కూడా రిలీజ్ చేయలేదు, అది రిలీజ్ చేయాలి. అయితే వీళ్ళకి ఇప్పుడు ఏంటంటే వీళ్ళ కమ్యూనిటీ దగ్గర ఒక 2000-3000 మెంబర్స్ ఉన్నారు, ఉమెన్స్ అండ్ మళ్ళీ ఒక 25% జెంట్స్. వాళ్ళంతా యూనిట్స్ పెట్టాలి అట్లా అని చెప్పేసేసని. పాపం వీళ్ళకి కమ్యూనిటీ హాల్ లేదు, ఇప్పుడు వచ్చి గవర్నమెంట్ ఇవ్వలేదు. తర్వాత నేను సపోర్ట్ చేస్తాను, అప్లై చేయండి చెప్తాను గవర్నమెంట్కి అని చెప్పాను. వీళ్ళకి ఒక కమ్యూనిటీ హాల్ కూడా ఉండాలి, అందుకని ఇప్పుడు ట్రస్ట్ క్లబ్లో పెట్టారు. వీళ్ళకి ట్రైనింగ్స్ కావాలట, ట్రైనింగ్స్ ఇస్తాము, తర్వాత లోన్స్, తర్వాత ఇండస్ట్రీస్. అలాగే మన స్టేట్ గవర్నమెంట్ కూడా వీళ్ళకి ఇప్పుడు స్థలము, ప్లేస్ కూడా అనౌన్స్ చేయాలి. మేము పెడతాము ఒక 50 acres అట్లా ఎంఎస్ఎంఈ పార్క్స్ పెట్టాలనుకుంటాము. ఇప్పటికే lakhs ఆఫ్ మెంబర్స్ అయిపోయారు మాకు అంతాని. ఆల్ ఇండియాలో కూడా 21 lakhs అబోవ్ వరకు మెంబర్స్, 6 lakhs అబోవ్ ట్రైనింగ్స్ ఇచ్చాము. ఇప్పుడు కూడా వీళ్ళకి కూడా ట్రైనింగ్స్ కావాలంటున్నారు, తర్వాత వీళ్ళు ఇండస్ట్రీస్ పెడతారట. దానికోసం ఇప్పుడు మోటివేషన్ క్యాంప్ పెట్టాము. ఇప్పుడు దగ్గర ఒక వాళ్ళు 3000 మెంబర్స్ ఉన్నారు. 3000 మెంబర్స్ అబోవ్ వాళ్ళకి ట్రైనింగ్స్ ఇచ్చేయాలి. దానికి అదే ఏమేమి కావాలి మనకి. ఇప్పుడు లోన్కి వెళ్తే ఎట్లాగా ఎంఎస్ఎంఈ లోన్కి అట్లాగని మన ప్రధానమంత్రి గారు కానీ, మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు కానీ ఎంతో ధన్యవాదాలు చెప్తున్నాం. మా ఎంఎస్ఎంఈ మినిస్టర్ గారు కానీ, అట్లాగే మన ఎవరు యోగి సీఎం బ్రదర్ డెవలప్ చేస్తున్నారు ఉత్తరప్రదేశ్. అది చూసి మన స్టేట్ వాళ్ళు కూడా నేర్చుకోండి. అన్నీ కూడా మహిళలకి ఇచ్చి ఇక్కడ కూడా మన స్టేటు, అట్లాగే ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు అన్న గారు కూడా చెప్తున్నాను, అదే అన్ని స్టేట్లు కూడా అట్లాగే డెవలప్ చేస్తే వెరీ నైస్ యోగిజీ. ఒక కుంభమేళా కానీ, ఇది మన ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కానీ అన్నీ కూడా చాలా బాగా చేస్తున్నారనమాట. ఒక్క రూపాయి సింగిల్ పైసా తినకుండా చేసేదంతా మన ఉత్తరప్రదేశ్ సీఎం యోగిజీ గారు. అట్లాగే మన మినిస్టర్స్ కానీ, సీఎంలు కానీ ఆల్ స్టేట్స్ వాళ్ళు చూసి నేర్చుకుంటే మన మహిళలందరూ కూడా, ఎందుకంటే మన మహిళలతోటే ఉంది అంతా. ఎక్కడో చైనా జర్మనీ వెళ్ళొచ్చారు, మనం ఎక్కడో చైనా వాడు వచ్చాడు 100 ఎకరాలు ఇచ్చాను లాడి వచ్చాడు, ఈ 15 ఎకరాలు ఇచ్చాను, లేదంటే ఇలా బ్రిటిష్లో వచ్చాడు, ಇಲ್ಲಿ క్రికెట్ మ్యాచ్ వచ్చాడు, ఆ క్రికెట్ మ్యాచ్ వాడికి నేను 1000 crores ఇచ్చాను, 700 crores ఇచ్చాను. అది కాదు మనకు కావాల్సింది. మన ఆడపిల్లలు, మన ఉమెన్స్ ఏం చేస్తున్నారు, మన ఉమెన్స్ కావాలి ఇండస్ట్రియలిస్టు. మన వాళ్ళంతా ఇక్కడ మామూలుగా ఉన్నారు,
ఎక్కడెక్కడికో నేను 100 ఎకరాలు ఇస్తాను, 1000 ఎకరాలు ఇస్తాను, వాళ్ళు వచ్చి కొనుక్కున్న వాళ్ళు వచ్చి ఎప్పుడండి డెవలప్ చేసేది? మన వాళ్ళని డెవలప్ చేసుకోలేమా? మన భారతదేశాన్ని మనం డెవలప్ చేసుకోలేమా? నరేంద్ర మోడీ గారు వచ్చాక ఎంత డెవలప్మెంట్ అయిందంటే అన్ని స్టేట్లు కూడా అంత ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్స్ అయింది. సదాశివపేట పట్టణం 8వ వార్డులో జయరెడ్డి ప్రచారం. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణం 8వ వార్డులో జగ్గారెడ్డి కుమార్తె జయరెడ్డి ప్రచారం ముమ్మరంగా చేస్తున్నారు. 8వ వార్డు ప్రజలు కష్టాలను తీర్చడానికి, సమస్యలను పరిష్కరించడానికి, వార్డును అభివృద్ధి చేయడానికి మాజీ చైర్మన్ దివంగత సిహెచ్ నరసింహగౌడ్ కుమారుని గెలిపించాలని కోరారు. ప్రజలు ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తామని అన్నారు. 8వ వార్డు అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. పార్టీ మరి ఈరోజు 8వ వార్డుకి ఇప్పుడు ప్రస్తుతానికి డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నాము. మరి ఇక్కడ రేణుకా శ్రీనివాస్ గౌడ్ గారు కాంగ్రెస్ నుంచి అభ్యర్థిగా నిల్చోవడం జరిగింది. మరి ఇక్కడ ఈ వార్డులో చాలా మటుకు రోడ్లు బాగాలేవు. ఇప్పుడు నేను డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నా కదా, చాలా మటుకు రోడ్లు లేవు అసలు. మొత్తం అంటే ఎప్పుడు వేసినట్టు కూడా అనిపిస్తలేవు ఈ రోడ్లు, మొత్తం మట్టి రోడ్లు ఉన్నాయి. మరి మనకి జగ్గారెడ్డి గారు ఏం చెప్పిందంటే, మున్సిపాలిటీ ఎలక్షన్స్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మరి ప్రతి వాడికి 8 కోట్ల ఫండ్ తీసుకొచ్చి ప్రతి వాడికి కూడా డెవలప్మెంట్ కోసం 8 కోట్ల ఫండ్ తీసుకురావడం జరుగుతుంది. మరి నేను ఇక్కడ ప్రజలకు అదే చెప్తున్నా, ప్రతి పార్టీ వచ్చి ఓట్లు అడుగుతారమ్మా. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మరి ఇక్కడ మన కాంగ్రెస్ చేతి గుర్తుకి మనం ఓటేస్తే మరి మనం గెలిపించుకుంటే మనకి ఏంటంటే పనులు సులువుగా అవుతాయి. మనకు ప్రభుత్వం ఉంది, జగ్గారెడ్డి గారు ఉన్నారు, మరి మన వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉంటే మనకు పనులు సులువుగా అవుతాయి. మనకి డ్రైనేజ్ పనులు కానీ, రోడ్ల పని కానీ, స్ట్రీట్ లైట్ కానీ, చాలా మంది రెంట్లకు ఉంటున్నారు. వాళ్ళకి రెంట్ కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఎన్నో ఏళ్ళుగా సదాశివపేటలో ఉంటున్న వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకి సొంత ఇల్లు అయితే లేదు. మరి గవర్నమెంట్ ఆ సపోర్ట్ కూడా ఇస్తుంది. గతంలో జగ్గారెడ్డి గారు పట్టాలు ఇవ్వడం జరిగింది, సర్టిఫికేట్లు, అది కూడా ఇప్పించడం జరుగుతుందమ్మా. అది కూడా ప్రాసెస్లు ఉంది. మరి ఎవరికైతే సర్టిఫికేట్ ఇవ్వలేదో, రాలేదో గతంలో ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మరి లేని వాళ్ళకి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఇందిరమ్మ పథకం పైన వాళ్ళకి వాళ్ళ పేరు పైన ఇల్లు లేకపోతే స్థలం ఇచ్చి మరి ఈ రోజులలో ఇల్లు కట్టుకోవడం కూడా చాలా కష్టమైన పని. మరి దానికి కూడా గవర్నమెంట్ ఏం ఆలోచన చేసిందంటే, ఆ స్థలం ఇచ్చిన దగ్గర మళ్ళీ ఇల్లు కట్టుకొని కూడా గవర్నమెంటే లోన్ కూడా ఇవ్వడం జరుగుతుందమ్మా. సరేనా అమ్మ మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా చెప్పండి, కాంగ్రెస్ పార్టీకి చేయకూడదుకు వేయించుకొని మనకు కావాల్సిన పనులు దగ్గరుండి మన లీడర్తో చేయించుకుందామని చెప్పండి. సరే, ఏం లేవు మేడం ఇక్కడ. అవును, నాకు కనిపిస్తున్నాయి. నేను డోర్ టు డోర్ తిరుగుతున్నా కదమ్మా, కనిపిస్తూనే ఉంది కళ్ళకి. అందుకే సారే అందుకే గతంలో మీరు వేరే పార్టీకి, వేరే వ్యక్తులకు కూడా మీరు అవకాశం ఇచ్చిర్రు, వాళ్ళు ఎట్లా పని చేసిరో చూసిర్రు. నేను ఇప్పుడు ఏం చెప్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, జగ్గారెడ్డి గారు ఫండ్ తీసుకొస్తామని చెప్తున్నారు. మరి మన వార్డులో మనం అభివృద్ధి చెందాలంటే పని చేసే లీడర్ని మనము గెలిపించుకోవాలి. చూసిరు కదా మీరు ఇన్ని సంవత్సరాలు ఎట్లాంటి వాళ్ళు ఎవరు చేస్తారు, ఎవరు చేయరు, మీకు అర్థమైపోయింది ఇప్పుడు. సో మీరు ఆలోచన చేసి ఒకసారి ఎవరికి వేస్తే మనకు పనులు అవుతాయి ఒకసారి ఆలోచన చేసి మీరు చేయకూడదు వేస్తారని నేను అనుకుంటూ మీ పనులు మీరు చేయించుకుంటారు. వార్డులో చేయించుకోండి, మనం గెలిపించుకున్న తర్వాత ప్రభుత్వం ఉంది కాబట్టి పనులు చేయించుకునే ఆలోచనతోనే
మనం ఈరోజు క్యాంపెయినింగ్ చేస్తున్నాం. మిషనరీ ఆస్తుల ఉమ్మడి క్రైస్తవుల ఆస్తి, దానిని అమ్మడానికి కొనడానికి ఎవరికి ఎలాంటి హక్కు లేవని, ఆ ఆస్తులను సేవా కొరకు మాత్రమే వినియోగించాలని సెంటనరీ జాప్టిన్ చర్చి అధ్యక్షులు విజయ్ స్వరూపు, సెక్రటరీ క్రిస్టఫర్ రూబెన్ అన్నారు. ఆదివారం హనుమకొండ మిషన్ హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, కొంతమంది మిషనరీ ఆస్తులను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, వారిని స్థానిక ఎమ్మెల్యేలు నైని రాజేంద్రరెడ్డి, కేఆర్ నాగరాజు, ఎంపీ డాక్టర్ కడియం కావ్య సహకారంతో అడ్డుకొని మిషనరీ భూముల అన్యకాంతం కాకుండా కాపాడాలని బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. మిషనరీ హాస్టల్లో మిషనరీ హాస్టల్లో మిషనరీ హాస్టల్లో మిషనరీ హాస్టల్లో మిషనరీ హాస్టల్లో మిషనరీ హాస్టల్లో కాబట్టి ఏర్పాటు చేసిన ఉద్దేశం క్రైస్తవుల ఆస్తులే కావచ్చు, కానీ అందరికీ సహకారంగా అన్ని మతాలకు అతీతంగా సేవలు జరిగేది. ఇక్కడ మిషన్ హాస్పిటల్ ఉండే దానికి ఒక క్రైస్తవులే కాదు, అందరికీ సేవ జరిగింది. హిందువులకు కానీ ముస్లింలకు కానీ అందరూ కూడా దీనిలో ఉపయోగపడింది. అదేవిధంగా స్కూల్ చేసినాం, స్కూల్లో కూడా మతాలకు అతీతంగా సేవలు జరుగుతాయి. అందరూ విద్యార్థులు ఉన్నారు అక్కడ, క్రైస్తవుల ప్రాపర్టీ, కానీ అందరికీ ఉపయోగకరం ఉంది. రీచ్ ఉంది, రీచ్లో కూడా పిల్లలు 40 మంది వేరే వేరే మతాలకు సంబంధించిన వారు అందులో ఆశ్రయం పొందుతున్నారు. ఈ రకంగా క్రైస్తవుల ప్రాపర్టీ సంబంధించిన ప్రాపర్టీ కానీ అన్ని మతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది జరగాలని మేము కోరుతూ ఉన్నాం. దీనికి రాజకీయ నాయకులు అందరూ కూడా, ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు అయితే నాగరాజు గారు అయితేనేమి, ఎమ్మెల్యే రాజేంద్ర రెడ్డి గారు అయితేనేమి, కడియం కావ్య గారు అయితేనేమి, వారు శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు. మా ప్రయత్నం కూడా ఏంటంటే దీన్ని మీరు అన్నట్టుగా దీన్ని పర్మనెంట్గా దీనికి ఒక సొల్యూషన్ తేవాలి. పర్మనెంట్గా సొల్యూషన్ తేవాలి అంటే మనందరూ కూడా మాకు సహకరించాలి. సార్ సబ్మిషన్ నా ప్రశ్న, మధ్యరాత్రి 200 మంది గుండాలు చొరబడి ఎవరికి సంబంధం లేకుండా చర్చికి సంబంధించిన ప్రహారీ గోడను ఎక్కడికక్కడ కూల్చివేశారు. సో ఈవెన్ పిట్టి కేస్ వాజ్ నాట్ రిజిస్టర్డ్ ఇన్ ద పోలీస్ స్టేషన్. ఆఫ్టర్ యు ఆర్ గివెన్ సెవెరల్ రిప్రజెంటేషన్స్ టు ద పోలీస్ ఆఫీసర్, ఈవెన్ దే ఆర్ రిఫ్యూజ్డ్ ఆల్ ది రిప్రజెంటేషన్స్ and they're kept away and they're not filed even single pity case. నేను అడిగేది ఏంటంటే, ఇంత పెద్ద వ్యవస్థలో ఉన్న మనము ఇంత దౌర్జన్యంగా 200 మంది గుండాలు ఎక్కడి నుండో వచ్చి ఇలా దౌర్జన్యంగా దాడులు చేస్తూ ఉంటే ఒక వ్యవస్థ ద్వారా మనము ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. కీప్ వాచింగ్ V9 న్యూస్.